ఒరేయ్ రామరాజు, నా చెల్లిని ఎత్తుకుపోయినందుకు నీ జన్మలో క్షమించే విషయమే లేదురా. నా మేనకోడల్ని నేను ఎలాగైనా నా ఇంటికి తెచ్చుకుంటాను. చూస్తుండు. ఈరోజు మనతో పాటు కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో యాక్టర్ మనకి దుర్గాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఈ కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ గురించి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా నేను వచ్చి హీరో మదర్ అండి. ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం. కొత్తగా రెక్కలు వచ్చిన జెమినీ టీవీలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మా సీరియల్. ఎప్పటి నుంచి రన్ అవుతుంది మేడం? 1 year నుంచి 500 ఎపిసోడ్స్ అయినాయి సక్సెస్ఫుల్ గా. హోప్ మీరు అందరు చూస్తుండొచ్చు. నేను హీరో మదర్. చాలా అందమైన మదర్. చాలా బాగుంటుంది మా సీరియల్. ప్లీజ్ వాచ్ జెమినీ 6:30కి చూడండి. ఓకే షూర్. మీ ప్రమోషన్స్ మీరు బాగానే చేసుకున్నారు. మా దాత్రి గురించి చెప్పండి. దాత్రి అంటే ఫస్ట్ టైం వింటున్నాను, సో చూడాలి నెక్స్ట్ మీది చూడండి. బాగుంటుంది. మాది కూడా మీలాగే చాలా చక్కగా ఉంటుంది. సో అంటే అసలు కెరీర్ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను యాక్చువల్గా స్వరాభిషేకం షోకి వెళ్ళాను ఒకసారి. మేము ఉండేది వనస్థలిపురం. బాలు గారిది షో చూస్తున్నాము, బ్యాక్గ్రౌండ్ లో పిక్స్ వేస్తుంటారు కాబట్టి అందులో నాది కూడా వన్ ఆఫ్ ద పిక్. సో అక్కడ చూసి ఫస్ట్ టైం అడిగారు చేస్తారని. మనకి అసలు స్క్రీన్ తెలీదు, యాక్టింగ్ తెలీదు, ఏం తెలీదు. ఫస్ట్ సీరియల్ నాది శ్రీమంతుడు. అందులో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను, డాక్టర్ రోల్. అండ్ అక్కడి నుంచి నాన్ స్టాప్ రోల్స్. వెనక్కి చూడలేదు. ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటారు? ఓ చాలా చేశాను. ఒక 10 to 15 యాడ్స్ చేశాను, ఒక 10 మూవీస్ చేశాను. వెబ్ సిరీస్ చేశాను. సీరియల్స్ ఒక 10 దాటినాయి. అన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. మూవీస్ రీసెంట్ గా మాస్ జాతర, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అండ్ డాకు మహారాజ్, దేవర. దేవర యాక్చువల్ అది సెకండ్ హాఫ్ అంట మేము చేసింది. ఫస్ట్ డే అది చిరాన్ ఫోర్ట్ లో చేసాం, బేగంపేటలో. అండ్ గట్టిగా చలం రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది ప్రైమ్ లో. ప్లీజ్ వాచ్. ఇప్పుడు యాడ్స్ అనేసరికి షూటింగ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటి డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ షూటింగ్ ఉంటుంది, కాకపోతే చాలా స్లోగా, చాలా పర్టికులర్ గా. అంటే మనకంటే ఎక్కువ సీన్స్ తీసుకోవాలి సీరియల్లో. వాళ్ళకి ఒకటే కదా కంటెంట్, ఒకటే ఉంటుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా లైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్టికులర్ గా తీస్తారు. మీ ఫీల్డ్ లో ఇప్పటి వరకు మీకు వావ్ అనిపించిన మూమెంట్? వావ్ అంటే ఐ మీన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా క్యారెక్టర్స్? అంటే జెమినీలో ఉండి వేరే ఛానల్ చెప్పకూడదు. భద్రావతి అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను స్టార్ మాలో. బికాజ్ ఎందుకంటే అది నాకు ఫస్ట్ టైం నెగిటివ్ క్యారెక్టర్. ఐ లవ్ మై ఆల్ క్యారెక్టర్స్. అన్ని క్యారెక్టర్స్ చాలా ఇష్టం నాకు. అండ్ భువనేశ్వరి కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇందులో. బట్ అందులో భద్రావతి అనే క్యారెక్టర్ ఎందుకు ఇష్టం అంటే, ప్రభాకర్ గారు నేను ఆపోజిట్ లో ఉంటాం. ఒరే రామరాజు రారా బయటకి అని పిలిచే ఒక క్యారెక్టర్. ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన్నే బయటికి రారా అని పిలిచేదంటే చాలా టక్ ఆఫర్ క్యారెక్టర్ అన్నట్టు. సో చాలా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. ఇప్పుడు మీకు నెగిటివ్ చేస్తున్నారు కదా, నెగిటివ్ రోల్ చేసినప్పుడు మా కోసం చిన్న డైలాగ్ ఏదైనా చిన్నది డైలాగా మీ కళ్ళు పెద్దగా చేసి మాకు ఒక్కసారి చూపిస్తే బాగుంటుంది. ఒరేయ్ రామరాజు, నా చెల్లిని ఎత్తుకుపోయినందుకు నీ జన్మలో క్షమించే విషయమే లేదురా. నా మేనకోడల్ని నేను ఎలాగైనా నా ఇంటికి తెచ్చుకుంటాను. చూస్తుండు. చిటికేసి మరి చెప్పారు. అయితే ప్రాంప్టర్ ఎక్కువగా ఉంటది కదా మేడం? ప్రాంప్టింగ్ కంపల్సరీ. మూవీస్ కి ప్రాంప్టింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ ఫీల్ అది రావాలి. సింగిల్ 2 lines అలా. ఇదేంటి అసలు సీరియల్స్ అనగానే మనం ఎక్స్ప్రెషన్స్ తోనే ఉంటుంది మెయిన్ గా. ఇందులో కొంచెం ఓవర్ ఇవ్వాలి, అక్కడ న్యాచురల్ గా ఉండాలి మూవీస్ అనేసరికి. మీకు బాగా చిరాకు తెప్పించిన విషయం ఏమైనా జరిగిందా ఇన్ని ఫీల్డ్ లో? లేదండి, ఎందుకంటే ఎట్లా ఉంటారు అసలు మేమంతా మార్నింగ్ షూటింగ్ కి వచ్చి నైట్ వరకు బేసిక్ గా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అంటే 12 to 13 hours ఉంటాం కదా. సో ఇల్లు పిల్లలంతా వదిలేసి ఇదంతా మా ఫ్యామిలీలో ఫీల్ అవుతాం. అందుకనేసి అసలు ఎవ్వరి మీద అలా ఏం ఉండదు. చిన్న సహజం, ఎవరికైనా అవుతుంటే మళ్ళీ కలిసిపోతుంటాం. అంటే ఇదంటే లోకల్ కాబట్టి ఓకే. అవుట్డోర్స్ వెళ్తుంటారు మేడం? అవుట్డోర్స్ కూడా వెళ్తాం. అప్పుడు ఎట్లా మీరు ఎలా కేర్ అనేది తీసుకుంటారు? యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్ గా కొత్త సీరియల్ చేశాను, సుమన్ గారి వైఫ్ కింద, స్టార్ మాలో రిలీజ్ అవుతుంది. సో ఇక ఫిబ్రవరిలో చేసాం అది. మా హస్బెండ్ ఉంటారు నాతో అవుట్డోర్ ఉన్నప్పుడు. సో నాకు ఏదైనా టైంకి ఫుడ్, ఒకవేళ బాగా ఎండగా ఉందంటే కార్లో ఏసీ ఆన్ చేయడము, లేకపోతే అక్కడ ఫుడ్ నచ్చకపోతే బయట నుంచి తీసుకురావడము. సో నా ఫ్రెండ్ కేర్ టేకర్ అంతా మా హస్బెండ్. సుమన్ గారి గురించి మీ మాటల్లో? సుమన్ గారా, ఆయన చాలా రిజర్వ్డ్ అండి. ఎవరితో మాట్లాడరు, కానీ పలకరిస్తే చాలా బాగా మాట్లాడతారు. లెజెండ్స్ వాళ్ళు, పెద్ద ఆర్టిస్టులు. వన్ డేనే షూట్ చేశాను నేను. వన్ డేనే షూట్ చేశాను. ఇంకా ముందు తెలియాలి. వన్ డే ఓన్లీ చేసింది, కొత్త సీరియల్ కదా. ప్రభాకర్ గారు ఎట్లా ఉంటారు? ప్రభాకర్ గారు అసలు సూపర్. ఆయన అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా మనం అడిగిన సజెషన్స్ ఇస్తారు.
ఇప్పుడు సపోజ్ మీ షూటింగ్ అది ఏమైనా మాట్లాడినా ఇది చెప్పండి మేడం అది మాట్లాడండి అంటారు. చాలా మంచి పర్సన్. అంటే సినిమాల్లో మీకు నచ్చిన ఫేవరెట్ హీరో అట్లా పవన్ కళ్యాణ్ అండి ఆబ్వియస్లీ. ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ గారి మాట మేము ఇట్లా కోసుకుంటాం పవన్ అంటే. కలిసారా మేడం? కలవాలి. యాక్చువల్లీ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉండే, సీరియల్స్ డేట్ల వల్ల మిస్ అయ్యింది. ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ యాక్చువల్ గా మా బాబు థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు, రామ్మ వెళ్దాం అన్న. మొన్న తొలి ప్రేమ రీ రిలీజ్ కి వెళ్ళాను నేను. అసలు అదొక అద్భుతం, అదొక జాతర. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అది ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టార్మా అండ్ సుమన్ గారిది ఒకటి అండ్ ఇదొకటి అండ్ మూవీస్ రన్ అవుతుంటాయి యాజ్ యూజువల్. అంటే మీరు ముందే చెప్తారా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ సీరియల్ అని? లేదండి, లేదు. అసలు క్యారెక్టర్స్ ఏ ఉంటాయో లేదో చెప్పరు. హీరో హీరోయిన్ కంపల్సరీ అండ్ యాజ్ యూజువల్ నాలా మదర్ క్యారెక్టర్ ఉంటారు. ఇంకా మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ ట్రాక్స్ మారుతుంటాయి, వాళ్ళు కూడా మీటింగ్స్ అవుతుంటాయి. రేటింగ్ బట్టి క్యారెక్టర్స్ తగ్గడం పెంచడం, న్యూ క్యారెక్టర్స్ రావడం. మరి ఎంత లాంగ్ ప్రాసెస్ లో మీ ఎనర్జీని పెంచుకోవడానికి మీరు ఎలాంటి డైట్ గానీ ఏమైనా ఫాలో అవుతుంది? నేను ఫుడ్ అండి, డైట్ ఏం మెయింటైన్ చేయను. ఐ లవ్ నాన్ వెజ్. ఓకే. కాకపోతే మరీ అసహ్యంగా అవ్వకుండా అలా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఏం హీరోయిన్స్ కాదు కాబట్టి, కొంచెం మదర్ క్యారెక్టర్సే కాబట్టి మీడియం గా ఆ క్యారెక్టర్ కి ఎలా ఉండాలో అలా వెళ్తూ ఉంటాం. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ దాత్రి ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మనతో పాటు ఉన్నారు సీనియర్ యాక్టర్ అమ్మ తెనాలి శకుంతల గారు ఉన్నారు. ఏంటంటే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో ఆవిడ పార్వతమ్మ పాత్రని పోషిస్తున్నారు. అమ్మ నమస్తే అమ్మ. ఎలా అనిపిస్తుంది పార్వతమ్మ పాత్ర అనేది? ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి కోడళ్ళు ఉన్న అత్తనే. మా వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజెస్. ఓకే. కోడలు చాటు అత్తను. కోడలు చాటు అత్త? మాకు వినిపించింది వేరే అమ్మా. లేదు, లేదా? మంచి అత్త. కోడలు చాటు అత్తనే. కోడళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తా. ఆ పని చేస్తా. కాస్త అప్పుడప్పుడు బెదిరించుకుంటా ఉంటా. ఎవరినంటే ఈవిడికి ఏది ఇష్టం ఉండదో, అది ఏది తప్పు అది చెప్తూ ఉంటుంది. కానీ ప్రతి కష్టాన్ని కూడా ఆవిడ ఉండటానికి హుందాతనమే, కానీ కష్టాన్ని భరించాలి. ఎప్పుడూ కాలం ఒక్కలాగా ఉండదు. పూల పానుపు కాదు. కాదు 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 ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కార మార్గం ఎతకాలి. సామం దానం భేదం దండం అని. అలాంటి క్యారెక్టర్ దొరకటం అనేది నాకు చాలా అదృష్టం. నాకెప్పుడు గ్లిజరిన్ బాటిల్, వెంకటగిరి చీర, ఓకే, ఏలిముడి, ఈ వేషాలే నాకు. నా బ్యాగ్ లో, నా టచ్ బ్యాగ్ లో కూడా ఆ మూడే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మంచి మంచి పాత ఎప్పటి నుంచో ఉన్న చీరలు, చక్కటి చీరలు, పట్టు చీరలు, కాసులైన నగలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాస్త పెత్తనం చేసే బుద్ధి. విడిగా కూడా నా ప్రొఫెషన్ టీచర్ని నేను. అందువల్ల ఏంటంటే అందరూ ఈ వయసు రీత్యా మీరందరూ నాకు స్టూడెంట్స్ లాగా కనిపిస్తూ తప్పకుండా. అందుకని కొంచెం అప్పుడప్పుడు జ్ఞానబాధ్య అలాంటి క్యారెక్టర్. నేను నటిస్తున్నట్టుగా నేను అనుకోను. మా నాయనమ్మ నాకు స్ఫూర్తి. పూర్వపు వాళ్ళు ఎవరైనా బతుకుంటే వాళ్ళు అనే మాట, అచ్చం మీ నాయనమ్మ లాగానే ఉన్నావే అంటారు. సో వయసుకు తగిన వేషం. సంస్థ అనేది నాకు మన నగేష్ బాబుది శ్రీకాంత్ ప్రొడక్షన్ నుంచి పరిచయం ఉన్న సంస్థ. కొంచెం సీరియల్స్ తగ్గించిన పిల్లాడు అమ్మ మంజువా నాయుడు గారి వాళ్ళమ్మ, అందుకని చేస్తున్నాను తల్లి. ఇక్కడ అందరూ చూశారు కదా. వయసు రీత్యా పొరపాటున నేను ఏదన్నా అన్నా కూడా నన్ను ప్రేమిస్తారు. పెద్దవారు కదా అని గొప్ప అదృష్టం అది, నేను చేసుకున్న అదృష్టం. అంతే. అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇదే మీకు ఫస్ట్ టైం ఇస్తున్నాను. పరమాత్ముడి దయ వల్ల ధాత్రి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఇది ఇంతై వటుడు ఇంతై ఆకాశం అంతా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మీలాంటి వాళ్ళు ఆశీర్వచనాలు ఉంటే తప్పకుండా మాది ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా చిన్న పనితోటే స్టార్ట్ అయ్యి మహావృక్షం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి, బంగారు తల్లి. అలాంటిదే ఇది. ఎవరో ఏదో చేస్తున్నారు అది కాదు, మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే టీచర్ ప్రొఫెషన్ నుంచి ఈ సీరియల్లోకి రావడానికి ఏంటి రీజన్? వచ్చేసానమ్మా ఆల్రెడీ.
నేను 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే వచ్చాను. అలా రావడానికి కూడా మద్రాసులో నాకు సినిమాలు చూడటం ఇష్టం. తెలుగు సినిమాలు తక్కువగా ఉండేవి. ఈ మన పిల్లలు అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్స్ పాపం వర్క్ ఉన్నప్పుడు ఓకే, వర్క్ లేనప్పుడు మన ఇంటికి అన్నయ్య వదిన అని నెల్లూరు మొలకొలకలు బియ్యం ఉండేవి. వాళ్ళే వండుకొని అన్నయ్య వదిన అంటూ ఇక్కడ తినేవాళ్ళు. నా ఆశ ఏంటంటే వీళ్ళు సినిమాలకి ఫ్రీ వీళ్ళకి పిలుస్తారనే ఆశ కొద్దీ చాలా మంది మరుదులకి అన్నం వండి పెట్టేది. అట్లా నాకు ఫస్ట్ వచ్చిన ఛాన్స్ గులాబీ కృష్ణవంశీ గారు, ఈ జేడి చక్రవర్తి గారు ఆ సినిమా. అవునండి, గులాబీ. రెండోది ఆయన సురేష్ గోపి గారిది ధర్మచక్రం. పెద్ద సినిమా. దేవుడి దయ వల్ల పరమాత్ముడి కృప, నేను రామచంద్ర మిషన్ అభ్యాసిని, ఆ గురువు గారి పుణ్యం అంటూ ఏం చేసినా సక్సెస్ అయినాయి సినిమాలు. సినిమాల్లోంచే నేను సీరియల్స్కి వచ్చా. అట్లా తల్లి బంగారం అంటే అలా వచ్చా. సినిమాలు ఎన్ని చేస్తుంటారమ్మా? గుర్తులేదు బాబా, గుర్తులేదు. సీరియల్స్ కూడా గుర్తులేదు. కంటిన్యూగా ఉంటున్నాయా? ఏదో ఒక రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నేనే కొంచెం తగ్గించుకుంటున్నాను. ఈ ఫీల్డ్ లోకి వచ్చినందుకు మీరు హ్యాపీయా? నాకు అప్పు దొరికింది అమ్మాయి. ఈ ఫీల్డ్ లోకి రావటం మూలాన విడిగా రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు. ఇందులో ఉన్నాను కనుక అప్పులు ఇచ్చారు. ఎట్లాగొట్లా వస్తాయి, వస్తాయి వీళ్ళు సినిమాల్లో ఉన్నారులే అని. ఇప్పుడు ఈ సీరియల్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దరిదాపు 1 year అమ్మా. మిడిల్లో ఎంట్రన్స్ అయ్యా. కమలాపురం పార్వతమ్మ ఈవిడ. కమలాపురం ఇప్పుడు నా కోడలు. ఇప్పుడు కూర్చొని మాకు ఇంటర్వ్యూ భువన క్యారెక్టర్. ఆ అమ్మాయి నా కోడలు. హీరోకి నాయనమ్మని. కొంచెం అటు ఇటు పెత్తనం చేస్తా, తిరిగే కాలు అంటారు కదా, అట్లా తిరుగుతూనే ఉంటా. తిట్టేనోరు అంటే ఊరుకోరు. అంటే కొత్త సీరియల్స్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు తల్లి, లేవా? భానుమతిలో చేస్తున్నాను కానీ అది గెస్ట్ టైపే. అక్కడ మహాదొంగ క్యారెక్టర్. ఎండిన మిరపకాయలు కూడా దోచేసుకొని వెళ్ళిపోతుంది. అట్లా ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఎవరో ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఇక్కడికి వస్తారు. ఇదే మన ప్రపంచం. వీళ్ళే నా పిల్లలు, వీళ్ళే నా మనవాళ్ళు, వీళ్ళే నా చుట్టాలు. వచ్చిన మీలాంటి గెస్ట్లు కూడా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నేను కూడా ఐ లవ్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. అసలు మాకు మేము అడగగానే ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఇంకా మంచి మంచి సీరియల్ ఆఫర్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.